అందరికీ ప్రైజ్ లోడండి. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. ఎందుకంటే ఈరోజు చనిపోతే ఏం అట్టుకెళ్ళమండి. నేనైనా సరే నేను చనిపోయాను అనుకోండి, ఏం సంపాదించుకున్నా అన్నీ వదిలేసి వెళ్ళవలసిందే. ఇప్పుడు ఎవరు కూడా ఎవరిని బాధ పెట్టద్దు, దయచేసి ఎవరిని బాధ పెట్టద్దు. మనం ఎంత సంపాదించుకున్నా సరే కనీసం మన ఒంటి మీద బట్టలు కూడా ఏం అట్టుకెళ్ళం. ఎవరిని బాధ పెట్టద్దు, మానసికంగా ఇబ్బంది పెట్టద్దు, మాటలతో చంపద్దు. ఎదుటివాడిని చీప్గా చూసారనుకోండి, అవన్నీ మీకే ఉంటాయి, మాకేముండదు. ఈ కన్నీళ్ళు ఆనంద బాష్పాలు. ఎందుకంటే ఒకప్పుడు నేను చీప్గా చూశానండి, ఎదుటివాడిని బాధ పెట్టాను. నేను సత్యాన్ని తెలుసుకున్నాను కాబట్టి ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఎదుటివాడిని ప్రేమగా చూసినప్పుడే, ఆ ప్రేమ మనలో ఉంటేనే ఆ సంతోషం, ఆనందం. ఏంటి ప్రేమ లేనిది ఎందుకండి జీవితం? ఎవరి జీవితం ఎందుకండి జీవితం? మనం ఎవరి గురించి బ్రతుకుతున్నాం? ఎందుకు బ్రతుకుతున్నాం? అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నాం ఆలోచిస్తే, ఎందుకు బ్రతుకుతున్నాం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఈ జీవితం నాకు ఎందుకు? నేను ఎందుకు బ్రతుకుతున్నాను? ఎందుకు జీవిస్తున్నాను? ఇప్పుడు ఉన్నాను నాకు యూనిఫాము, నేను కష్టపడి పని చేస్తాను, నాకు జీతం ఇస్తుందండి. కష్టపడి పని చేయకపోతే జీతం వద్దు. కొంతమంది అనకూడదు కానండి, ఎదుటివాడిని బాధ పెట్టి టార్గెట్లోనే ఉంటారు. అది మంచి క్యారెక్టర్ కాదండి. ఎదుటివాడిని సంతోష పెట్టినప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు. ఎదుటివాడిని బాధ పెడితే అది నువ్వే బాధపడతావు. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బీ కేర్ఫుల్.